ఆ, అనుకుంటాను. పేరు గుర్తు రావడం లేదు. నేను శాంతిని, మీ పక్కింట్లో ఉండేవాళ్ళం. ఆ, ఆ, శాంతమ్మా. ఆ, అయ్యో, నేను గుర్తుపట్టలేదు. తప్పుగా అనుకోవద్దు. బాగా మారిపోయావు. దేవుడికి నేను ఇలా ఉండడమే ఇష్టం అనుకుంటాను. అందుకే అలా జరిగింది. మీ కూతురు ఎక్కడుంది? ఆ, ఆ, అది ఆ, ఆ, ఇప్పుడు ఎక్కడుంటున్నారు? అదే నా పెద్ద మనవరాలు నిత్య. బాగా చురుగ్గా ఉండేది కదా, దానికి పెళ్లి నిశ్చయమైంది. పత్రిక ఇవ్వడానికి నేను మీ ఇంటికి వస్తాను. నేనుండేది ఇక్కడే 4వ వీధిలో దత్తాత్రేయ గుడి దగ్గర. అలాగే అలాగే, నేను వస్తాను, మీరు వెళ్ళిరండి. ఆగు. ఆవిడేదో అడిగింది, నువ్వు మాట మార్చి వేరే ఏదో చెప్పావు. ఏంటి అది? నాకైతే అలా అనిపించలేదమ్మా. ఆమె ఏమడిగిందో చెప్పు. నీకు కూతురుందా? ఉన్నదేదో మనది. పోయిన వాళ్ళ గురించి మాట్లాడి ఏం ప్రయోజనం? దానివల్ల ఒరిగేదేమీ లేదు. పోనీ. ఉన్నదేదో మనది నిజం. ఇప్పుడు నేను నువ్వు కలుస్తున్నావు. నువ్వు బాధపడితే నాకు బాధగా ఉంటుంది కదా. ఏ, నేనేమీ ఏడవట్లేదు. ఏదో విషయం ఉంది, నా దగ్గర దాచిపెడుతుంది. కమాన్ కార్తిక్, కమాన్. మనసులో ఉన్న ప్రేమని ప్రపంచానికి చెప్పేశావు. ఇప్పుడు నీ ప్రపంచంలో నేరుగా ప్రేమ గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. గో 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 గో. ఐ లవ్ యూ 3 పదాల్లో చెప్పి ముగించేస్తాను. సిగ్గు, గౌరవం, మానం, మర్యాద, ఈ 3 పదాలకి అర్థం తెలుసా నీకు? అంటే అది అర్థం అయ్యుంటే ఆ రోజు గట్టిగా చెప్పినప్పుడే నీకు అర్థమయ్యేది. ఇలా చేసి ఉండేవాడివి కాదు. నీకు నా మీద ప్రేమ రావడం తప్పు అని నేను అనలేదు. బట్ నేను ఒప్పుకోలేదని తెలిసి కూడా ఈ విషయం ఊరంతా టామ్ టామ్ వేశావు కదా, అది తప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? ఇలా చేస్తే నా మర్యాద పోతుందని ఒప్పుకొని నీ వెనకొస్తాననా? ప్రేమించిన వారిని అవమానించి తలదించుకునేలా చేసి అలా ప్రేమ పొందడాన్ని ప్రేమ అనరు. ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల నాకే చిన్న ఇబ్బంది కలిగినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. అన్నీ నువ్వే సరిచేయాలి, గుర్తుపెట్టుకో. ప్రేమ? సారీ మేడం, అది సారీనా? కమ్ ఆన్, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడొస్తుంది? నువ్వేం తప్పు చేయలేదు. మ్యామ్. ఎస్, నేనే ఇదంటున్నాను. అన్ని చోట్ల ఉన్నట్టే మా సంస్థలోనూ ఇలాంటివి ఎంటర్టైన్ చెయ్యకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజం. కానీ నిజమైన ప్రేమకి ఏ రూల్స్ అప్లై కావు కదా. నో మ్యామ్, నిధి నన్ను ఇష్టపడడం లేదు. ఇట్స్ మై మిస్టేక్. పిచ్చోడా, ఏ అమ్మాయి అయినా ఒక్కసారికే తన ప్రేమను ఒప్పుకుంటుంది చెప్పు? ఒళ్ళంతా సౌందర్యం నిండిన మగ నెమలే ఆడనెమలి ముందు అహంకారం వదిలి పురి విప్పి ఆడుతుంది. అందుకని ఆ అమ్మాయి కోసం నువ్వు కొంచెమైనా సర్కస్ చేసి తీరాల్సిందే కదా. అంటే నిధిని కన్విన్స్ చేయమంటున్నారా? కన్విన్స్ అనే పదం అన్నంత సులభం కాదు. వెనక ముందు పరిగెట్టాలి కార్తీక్. తనకి నీ ప్రేమ కనిపించేలాగా నువ్వు నడుచుకోవాలి. పనే ముఖ్యమని 3 పూటలా పరిగెత్తే తన మనసులో ప్రేమకి కొంచెం ప్లేస్ కల్పించాలి. అప్పుడే దేవుడే నిలబడి కలిపినట్టు మీ జంట కూడా అవుతుంది. ఓకే మేడం. ఈ మాటలు విని ఖుషీలో తేలిపోతే సరిపోదు. ప్రయత్నం ముందు పెట్టు. నీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను.
ఆల్ ది బెస్ట్. వస్తున్నారు. ప్రేమ అంటే ఏమిటో అది ఇప్పుడే తెలిసింది. రవి ఉదయించకనే తనువు వికసించింది. ఈ తీపి కలలో మనసు మురిసెను, వలపులో ఈనాటికి కరిగిపోయా నీ కోసమే, ఇస్తాను నీ కోసం ప్రేమ కానుక కలిసి జంటగా ఒక ఉంటాను అని జంటగా తడబడి. రా, ప్రేమ కానుక కలిసి ఉంటాను అని తడబడి. ఆపుతారా మీ కచేరీ? అలాంటిదేమీ లేదు. మీరేంటి సార్, మేమేదో సూపర్ సింగర్ లో లాగా పాడుతున్నాము, మీరేంటి సార్ ఆపేసారేంటి సార్ మీరు? అలాంటిదేమీ లేదంటున్నారు. అలాంటిదేమీ లేదా సార్? ఈ సిచ్యువేషన్ కి ఈ పాటకు సంబంధమే లేదు కదా, వేరే పాట పాడదామా? గువ్వొచ్చి గూటిలోన దాచిపెట్టి మేడం మీరు కూడానా? నిజంగానే అలా నాకు నిధికి మధ్య ఏం లేదు. మేమెక్కడ నిధి గురించి మాట్లాడాం? మేడం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను తప్పుగా అనుకోను. కర్ణ, నాకు తెలుసు ఇది తమాషా చేసే విషయం కాదని, కానీ ఎలాగైనా నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాం అంతే. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? మీరూరికే ఏదో అనుకుంటున్నారు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్న దానికన్నా ఎక్కువగా నేను నిన్ను చూశాను కన్నా. నీ ముఖంలో నీ మనసులో ఏముందో నాకు అర్థం కాదంటావా? నువ్వు ఒక రకంగా శ్రీగంధపు చెక్కలాంటి వాడివి కన్నా. వేరే వాళ్ల కోసం జీవితాన్ని అరగదీసుకుంటూ సుగంధాన్ని పంచుతావు. చూడు, నీకు అర్థంగి రావడానికి ఇదే సరైన సమయం. చచా, అలాంటిదేమీ లేదు. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. వేరే వాళ్ళ సంతోషం కోసం మన సంతోషం త్యాగం చేయడం అర్థం ఉండదు. ప్రేమంటే ఇవ్వడం మాత్రమే కాదు, పొందడము నేర్చుకోవాలి. నీకు ఆ అవసరం చాలా ఉంది. ప్రేమంటే పెళ్ళి మాత్రమే కాదు కదా. పెళ్లి కాకపోతే మనకు పరిపూర్ణత కూడా లేదుగా. మనసు ఆగినా వయసు ఆగదు, సమయం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మిగిలేది కలిచివేసే జ్ఞాపకాలే. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నువ్వు. ఆలస్యం కాకముందే ముందు నువ్వు నిధితో నీ మనసులో ఉన్న విషయం మొత్తం అంతా చెప్పే. నా మనసులో ఉన్నది నిజంగానే చెప్పేనా? నిధి అర్థం చేసుకుంటుందా?